ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మార్కెట్ సైకాలజీ అలాగే నిశ్శబ్దంగా సంపద సృష్టించే అసలైన రహస్యాలను ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్దాం. మంచి ఉద్దేశాలున్నప్పటికీ చాలా మంది సంపద సృష్టించడంలో ఎందుకు విఫలమవుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మార్కెట్ ఎప్పుడూ మన ఎమోషన్స్తో ఆడుకుంటుంది. అది అబద్ధపు ధైర్యాన్నిస్తుంది, కానీ అసలైన డబ్బును మాత్రం ఇవ్వదు. కేవలం కాన్ఫిడెన్స్తో కడుపు నిండదు కదా. ఆ ఆత్మవిశ్వాసం నిజమైన లాభాలివ్వకపోతే అది కేవలం ఒక మానసిక వల. ఇక్కడే కర్మఫలం అనే రూల్ పనిచేస్తుంది. మార్కెట్ ఎప్పుడూ మన ఆలోచనలకు కాదు, ఆచరణకు మాత్రమే రివార్డిస్తుంది. ఎంతసేపు ప్లాన్లు వేస్తూ కూర్చుంటే లాభం సున్నా. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తేనే నిజమైన ఆర్థిక ఫలితాలు వస్తాయి. ఫేక్ మార్కెట్ రెడ్ బుల్ తాగినట్లు విపరీతమైన అల్లరి చేస్తుంది, కాని నిజమైన గ్రోత్ ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంటుంది. ఇది గడియారంలోని గంటల ముళ్ళు లాంటిది. ఇప్పుడు చూస్తే కదలనట్టే ఉంటుంది, కాని సమయం గడిచే కొద్దీ ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. సంపద కూడా పెరుగుతున్న పిల్లల్లాంటిదే. రోజూ చూస్తే ఏ మార్పూ తెలీదు, కాని ఏళ్ల తరువాత ఆ రిజల్ట్ ఆశ్చర్యపలుస్తుంది. ఇక్కడ అస్సలు శత్రువు అసహనం. రాత్రికి రాత్రే వచ్చిన డబ్బు అంతే వేగంగా పోతుంది. నిదానమే ప్రధానం అని మర్చిపోకూడదు. అందుకే లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మనం ఈ 2 నియమాల ఆట ఆడాలి. ఇవి చాలా పవర్ఫుల్ రూల్స్. మొదటి నియమం, కళ్ళు తెరిచి ఉంచాలి. మార్కెట్ని ఎప్పుడూ గౌరవిస్తూ పరిస్థితులను నిరంతరం విశ్లేషిస్తూనే ఉండాలి. రెండవది, మార్కెట్ నుండి పూర్తిగా బయటకు రాకూడదు. కష్టకాలంలో కూడా కనీసం ఒక కాలు లోపలే ఉంచాలి. ఇదే అసలైన ట్రిక్. మార్కెట్ క్రాష్ అవుతున్నా సరే కనీసం 60% పెట్టుబడిని అలాగే కొనసాగించడం ఒక అద్భుతమైన, సురక్షితమైన వ్యూహం. లేదా 50% ఉంచినా పర్వాలేదు. అస్థిరమైన సమయాల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కనీసం 40% ఉంచాలి సుమా. ఆటలో కొనసాగితేనే కదా ఎప్పటికైనా భారీ విజయం సాధించే ఛాన్స్ దక్కుతుంది. ఫైనల్గా ఒక ప్రశ్న: ఫేక్ కాన్ఫిడెన్స్ కావాలా, లేక నిశ్శబ్దంగా పెరిగే శాశ్వత సంపద కావాలా? చాయిస్ మనదే.